తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ ఉంటుంది, 14న ఫలితం తేలిపోతుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీల్లోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీల్ని ఎంచుకుంటుండడం పార్టీల వ్యూహాన్ని చాటుతోంది. నేతలు గతంలో ఆ ప్రాంతాలు ఎటువైపు మొగ్గు చూపాయని లెక్కలు తీస్తున్నారు. ఆయా వర్గాల పెద్దలే లక్ష్యంగా మంత్రాలు సాగిస్తున్నారు. బోరబండ, రేహమత్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్య తరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓటర్లను కూడగట్టేందుకు కొన్ని రోజులుగా 2 ప్రధాన పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. ఈ 2 డివిజన్ల పరిధిలో 1.1 లక్ష ఓట్లు ఉన్నట్టుగా అంచనా. వాటిలో ఎన్ఆర్ఆర్పురం, అలాగే సైట్ 1, 2, 3 అంటే సైట్ 1, 2, 3 ఇందిరానగర్, సాయిబాబా నగర్, రాజు నగర్, వినాయక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్తో పాటుగా 50 బస్తీలు. మరోవైపు ప్రతిభానగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరానగర్ తదితర బస్తీలు ఉన్నాయి. ఒక్కో వీధిలో 1000 నుంచి 2000 మంది ఓటర్లు నివసిస్తుంటారు. రైట్, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్స్ రాకేష్ అలాగే మిగతా వాళ్ళు కూడా అందిస్తారు. రాకేష్ వచ్చి యూసుఫ్గఢ నుంచి, దిలీప్ తెలంగాణ భవన్ నుంచి, సాయి కిరణ్ జూబ్లీహిల్స్ నుంచి అందిస్తారు. ముందుగా రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, చెప్పండి. సో మొత్తంగా చాలా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు అంటే ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎన్నుకొని అక్కడే ప్రధానంగా ప్రచారాన్ని ఎంఫసైజ్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక యూసుఫ్ కూడా, రాజీవ్ నగర్, మోతీనగర్ ఇటువైపు అంతా కూడా దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం అని చెప్తూ ఉంటారు. ఒక్కో బస్తీలో 2000 ఓట్లకు పైగా ఓటర్లు ఉన్నారు అనేది కూడా మనకు తెలుస్తోంది. ఏ రకంగా జరుగుతోంది ప్రచారం? సో చివరి అంకానికి చేరుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అందుకోసమే అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో ఈరోజు డోర్ టు డోర్ సంబంధించిన ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అంటే అందరూ కూడా రిచ్ అనుకుంటారు, కానీ ఇక్కడ రిచ్ పీపుల్స్ కంటే ఎక్కువ కూడా బస్తీలు ఎక్కువ ఉంటాయి. ఓట్లు దాదాపుగా ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొన్న వారంతా కూడా బస్తీ వాసులు ఉంటారు. కాబట్టి బస్తీల మీదనే అధికార కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మొత్తం 13 మంది మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. వారి కింద ఎమ్మెల్యేలు, ఆ తర్వాత సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే వారి కింద డీసీసీ స్థాయి ఉన్నత నేతలందరినీ కూడా ఇలా పెట్టింది. మొత్తం విడతల వారుగా కూడా పోలింగ్ బూత్ వరకు కూడా ఇట్లా అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకొని గత నెల రోజులు కూడా ప్రచారాన్ని నిర్వహించింది. దాదాపుగా 2,300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామంటే ఒక హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రధానంగా కూడా నవీన్ యాదవ్ స్థానికుడు, నవీన్ యాదవ్ గీస్తే అధికార పార్టీగా అభివృద్ధి మరింత చేయగలుగుతామనే అంశాన్ని పదే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. లోకల్ వాడి కాబట్టి, రెండోది బీసీ నేత కాబట్టి ఖచ్చితంగా గెలుపోవడానికి అవకాశం ఉంటుంది. నవీన్ యాదవ్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీసుకోబోతా ఉంది. ఈ అంశాన్ని ప్రధానంగా కూడా పార్టీ చెప్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపుగా 7 డివిజన్లలో 4 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు. మంత్రులందరూ కూడా ఎవ్రీడే ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తకు సంబంధించి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, 500 గ్యాస్ సిలిండర్లు కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తమకు గెలిపిస్తాయనేది కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ గెలుపుతో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కూడా గెలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న కానీ ఈరోజు కానీ సీఎం మాట్లాడిన సందర్భంలో ఈ అంశాన్ని పదే చెప్తా ఉన్నారు. మెజారిటీ చెప్పలేను కానీ ఖచ్చితంగా గెలుపు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటుంది, అది చెప్పి తీరుతున్నాను. మెజారిటీ విషయంలో మాత్రం తాను ఇప్పుడు చెప్పినట్టు కూడా సీఎం చెప్పిన
వ్యాఖ్యలు మనం చూసాం. ప్రధానంగా కూడా ఈ ఎలక్షన్లో మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఒకరికొకరు సహకరిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ సహకరిస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం బీజేపీ సహకరిస్తూ ఉంది. లంకల దీపక్ రెడ్డిని కిషన్ రెడ్డి బలిపశువుని చేస్తున్నారంటూ కూడా కొద్దిసేపు క్రితమే పీసీసీ చీఫ్ విమర్శించడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది. కొన్ని వర్గాలపైన కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకం పెట్టుకుంది. 1,30,000 పైచీలకు మైనారిటీ ఓటర్లు ఉన్నారు. అలాగే దాదాపుగా 25 నుంచి 30,000 వరకు కూడా సినీ కార్మికుల ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు కొంత హిందూ బెల్ట్ను కాంగ్రెస్ పార్టీ కొంత మొబిలైజ్ చేసుకుంటూ ఉంది. దీంతో పాటు ఎక్కడైతే ఈ బోరబండ, యూసఫ్ కూడా, మోదీనగర్ ఈ ఏరియాలలో నవీన్ యాదవ్ కొంచెం పట్టుంది. ఈ బస్సీలకు సంబంధించిన ఓటర్లను కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. ఓవరాల్గా కనీసం 4 నుంచి 5% ఓట్లతో బయటపడదామనే ధీమాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఆల్ రైట్, ఒకసారి బీఆర్ఎస్ భవన్కి వెళ్దాం. కరెస్పాండెంట్ దిలీప్తో మాట్లాడదాం. దిలీప్ చెప్పండి, సో ఎవరికి వారే మేం గెలుస్తామనే ధీమాతో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో రేస్లో బీజేపీ కొంచెం వెనకబడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఏంటి అంటే మాటల యుద్ధం అయితే సాగుతోంది నేతల మధ్య. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో బీఆర్ఎస్కి ఎలాంటి ఎడ్జ్ ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుదామంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో 3 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు కాబట్టి మరోసారి కూడా ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత ఖచ్చితంగా గెలుస్తుంది. సో గెలుపు ఖాయం కాబట్టి సో కేవలం మేము మెజార్టీ పైన దృష్టి పెట్టామంటూ కూడా కేసీఆర్ కూడా నేతలకు గీతోపదేశం చేసిన పరిస్థితి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తాము అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. దీనికి ప్రధాన కారణంగా సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏం చేశారంటే ఏం చెప్తారు అనేటువంటి విమర్శ కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో సో గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్లో అనేక అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేశాము. సో ఏం చేశారంటే చూపించడానికి ఫ్లేవర్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అలాగే ఎస్టీపీలు ఉన్నాయి, మురికి రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా కూడా ఏ ఓటర్ని అడిగినా కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే కావాలి అంటున్నారు అనేటువంటి నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఉప ఎన్నికలు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇటు ప్రచారంలో కూడా దూసుకపోతూ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా లేట్ చేయకుండా మాగంటి కుటుంబం వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో చాలామంది నేతలు పోటీ పడ్డప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత వైపే ఇటు కేసీఆర్ మొగ్గు చూపడము, తొందరగా పార్టీ సంబంధించిన అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించడం, ఆ తర్వాత వెనువెంటనే డివిజన్ల వారిగా ఇన్ఛార్జీలను నియమించడం, అలాగే ప్రగట్బందీగా సో మునుగోడు ఎన్నికల్లో ఏ రకంగా అయితే గెలిచామో సో మునుగోడులో గెలిచినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎన్నికల్లో కూడా 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమిస్తూ కూడా పార్టీ నిర్ణయం తీసుకొని ఆ రకంగా ప్రచారంలో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు రోడ్ షోలు, ఇటు కేటీఆర్ రోడ్ షోలను కూడా నిర్వహించారు. సో అన్ని డివిజన్ల వారిగా కూడా మీటింగ్లు ఏర్పాటు చేశారు. సో ఇటు హరీష్ రావు కూడా వెనుకొండి కుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికను తీసుకుంది. సో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు గెలిచినటువంటి కంటోన్మెంట్ సీటు కోల్పోయింది కాబట్టి సో ఈసారి ఖచ్చితంగా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సాధించుకొని ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ బలంగా ఉంది. దాంతోపాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి సో ఈ అవకాశాన్ని చేజేర్చుకోవద్దు అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా కూడా జూబ్లీహిల్స్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఉన్నారు. సాయికిరణ్ చెప్పండి, సో జూబ్లీహిల్స్ని సీతారాం నగర్గా మార్చే యోచనలో రాజకీయ పార్టీలు ఏమో కానీ ప్రజలు ఏ మేరకు మొగ్గు చూపుతున్నారు? అలాగే గోపీనాథ్ మృతిపై అనుమానాలంటూ ఇప్పుడు గోపీనాథ్ తల్లి అనూహ్యంగా తెరపైకి రావటం, సో ఈ మొత్తం గందరగోళం ఇదంతా కూడా కాంగ్రెసే దీనికి కారణమని బీఆర్ఎస్ నేతలు బ్లేమ్ చేయటం. ఏ రకంగా చూడాలి? మొత్తం చివరిలో వస్తున్న ఈ పరిణామాలను ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సాయి. సరే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గము మొదటగా చూస్తే ఎవరిది ఇది? ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ జూబ్లీహిల్స్ అనేటువంటి. సో మరి ఆయననే మొత్తం భుజస్కంధాల మీద మోస్తూ బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పొచ్చు. డే 1 నుంచి ఎవరైతే క్యాండిడేట్ లంకల దీపక్ రెడ్డిని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగానే నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ప్రతిష్టాత్మకం, ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆయన
గెలిచి తీరాల్సిందే అనేటువంటి ఒక బజ్ అనేటువంటిది తీసుకొచ్చారు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ ఉప ఎన్నిక స్టార్ట్ అయిందో అప్పుడు ఈ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి క్రియేట్ అయినటువంటి బజ్ బీజేపీ క్రియేట్ కాలేదు. ఎందుకంటే కొంత క్యాండిడేట్ను లేట్గా అనౌన్స్ చేయడం, ఈ ఉప ఎన్నికల్లో మేమే ముందున్నాం అనేటువంటి ఒక క్రియేషన్లో ఒక బజ్లో మాత్రం వెనుకబడింది. అయితే మెల్లమెల్లగా ప్రచారాన్ని కొంత స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ వచ్చింది. చివరి నిమిషంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దూకుడుతో ఒక్కసారిగా బీజేపీ కూడా రంగంలోకి వచ్చింది. ఇది త్రిముఖ పోర్లా కనిపిస్తుంది. బీజేపీ కూడా దీన్ని అంత ఈజీగా తీసుకోవట్లేదు. ఎందుకంటే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు. అసలు ఈ ఎలక్షన్లో బీజేపీ పార్టీయే లేదు. కేవలం రెండు పార్టీలు పోటీ అనేటువంటిది కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో అనేటువంటి వాళ్ళు చెప్పారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.